తమిళనాడు రాజకీయాలు టెస్టుల మీద టెస్టులుగా మారుతున్నాయి. క్షణం క్షణం రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ప్రస్తుతం విజయ్ చుట్టే రాజకీయ వ్యూహాలు కొనసాగుతున్నాయి చెప్పవచ్చు. ప్రస్తుతం మనం తమిళనాడులోని విజయ్ పార్టీ టీవీకే పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. కార్యాలయం వద్ద కోలాహలంగా ఉంది. నాయకులు కార్యకర్తల దగ్గర ఇప్పటికే పార్టీ కార్యాలయం ఇప్పటికీ ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు వస్తున్నారు. నిన్న వీసీకే పార్టీ ఎమ్మెల్యేలు తమ మద్దతు ప్రకటిస్తున్న చెప్పారు. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా వ్యూహం మార్చుకున్నారు. ఏదైతే అధికారికంగా లేఖ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయ్ పార్టీకు మొత్తం 107 స్థానాలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. ఇప్పటికే సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు తెలిపాయి. ఇప్పటికే అయితే 116 చేరుకుంది సంఖ్యాబలం. మరో 2 ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో వీసీకి నిన్న మద్దతు ఇస్తామని చెప్పి ఒక్కసారిగా అనూహ్యంగా తమ ఆలోచన మార్చుకున్నాయి. ఒక్కసారిగా మద్దతు ఇవ్వడం లేదు, లేఖ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. మద్దతు ప్రకటించినప్పటికీ అధికారికంగా లేఖ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇందులో 5 డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తుంది. వీసీకే పార్టీ ప్రధానంగా డిప్యూటీ సీఎం, అలాగే తిరుచి నియోజకవర్గంలో విజయ్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి తిరుచి నియోజకవర్గంలో తమ పార్టీ నాయకులకు టికెట్ ఇవ్వాలి. అలాగే కొన్ని నిబంధనలు పెట్టినట్టుంది. ఇప్పటికే విజయ్ కూడా దీనికి సానుకూలంగా డిప్యూటీ సీఎం పదవి మీద కూర్చొని చర్చిద్దాము, తర్వాత మిగతా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు క్షణంశం ఉత్కంఠగా మారుతున్న దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఈరోజు ఏదైతే నెహ్రూ స్టేడియంలో విజయ్ అని నేను అని ప్రమాణ స్వీకారం చేసే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యం అనూహ్యంగా రాత్రి కాల సమయంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యేలు తమ ఆలోచన అనూహ్యంగా మార్చుకోవడంతో అధికారికంగా లెటర్ ఇవ్వకపోవడంతో ఈరోజు సస్పెన్స్కు తెరపడలేదు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే విజయ్ పార్టీకి సంబంధించిన టీవీకే వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం టీవీకే పార్టీ కార్యాలయం వద్దాం. టీవీకే పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు కోలాహలంగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, వెళ్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం విజయ్ ఇప్పటికే మరి కాసేపట్లోనే వీసీకి పార్టీ అధినేతకు ఇంటికెళ్ళి నివాసానికి వెళ్ళి కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనా దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయం ఒక ఉత్కంఠ భరితంగా వాడివేడిగా సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ ఈరోజు ఎటువంటి వ్యూహం రచిస్తారు, విజయ్ ఈరోజు ఏ ఆలోచన చేస్తారు, ఇప్పటికే పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉల్లాసంగా ఎదురు చూస్తున్నారు. విజయ్ అని నేను తమ నాయకుడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూస్తున్నాం విజయ్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కోలాహలంగా నాయకులు కార్యకర్తలు తమ పార్టీ నాయకుడు ఎప్పుడు సీఎం కుర్చీలో కూర్చుంటాడు, తొలి సంతకం మీద ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్నాం పార్టీ నాయకులు కోలాహలం, కార్యకర్తలు విజయ్ రాక కోసం, విజయ్ ఒక్క మాట కోసం, విజయ్ అనే మాట కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న అనూహ్యంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 116 ఉన్నాయి సంఖ్యాబలం. మరో 2 కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీకే పార్టీకి కోలాహలంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయ్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న చెన్నైలోని ప్రస్తుతం విజయ్ పార్టీ కార్యాలయం వద్ద ఒక నాయకులు చూడండి ఒక్కసారి విజువల్స్లో మా కెమెరా పర్సన్ గణేష్ విజువల్స్లో స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పటి వరకు విజయ్ను ఒక హై డ్రామా అయితే కొనసాగింది. గత 4 రోజుల హై డ్రామా కొనసాగుతూ ఉంది. విజయ్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలి, విజయ్ను తొక్కేయాలి, రకరకాల ఇబ్బందిగా మారినటువంటి తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వాడివేడిగా జరిగింది. దేశం చూపుతుంది, మొత్తం తమిళనాడు వైపు దేశం చూస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే విజయ్ ఈరోజు మధ్యాహ్నం మరి కాసేపట్లోనే వీసీకి అధినేత నివాసానికి వీసీకి అధినేత భేటీ కాబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ నుంచి తనకు ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు. ఈ నేపథ్యంలో మరి కాసేపు ఇది మధ్యాహ్నం 2 గంటలకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, లేదా ఈ రోజంతా హై డ్రామా కొనసాగే అవకాశం. మరోవైపు
గవర్నర్ కూడా రాష్ట్రపతికి అంటే కొద్ది రోజు సమయం ఇచ్చి రాష్ట్రపతికి రెఫర్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన కొనసాగుతుందా లేదా. అలాగే మరోవైపు విజయ్ కూడా ఆ మద్రాస్ కోర్టును హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, సంఖ్యాబలం అసెంబ్లీలో చూపిస్తామని మద్రాస్ హైకోర్టులో విజయ్ కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద ఈరోజు తమిళనాడు మొత్తం మీద దేశవ్యాప్తంగా తమిళనాడు వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తమిళనాడు విజయ్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇది తాజా పరిస్థితి. మొత్తం మీద పార్టీ నాయకులు కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. తమ నాయకుడే విజయ్ సీఎం అవుతారు, విజయ్ సీఎం కూర్చొని కూర్చుంటారు, విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మహిద్, N3 న్యూస్, తమిళనాడు విజయ్ పార్టీ కార్యాలయం నుండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.